నమస్తే. ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగబోయే ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీలు వ్యూహంతో ముందుకు అడుగులు వేస్తున్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్‌సీపీ కొంతమంది అభ్యర్థులను ప్రకటించారు. అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి పొత్తులో భాగంగా తాజాగా అభ్యర్థులను ప్రకటించారు. ఇట్లాంటి క్రమంలో ఇప్పటికే ఏ నియోజకవర్గాల్లో ఎవరినైతే ప్రకటించారో వారు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా దాదాపు చాలా చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలే ఉన్నారు. గతంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి అంటే సెకండ్ ప్లేస్‌లో పరిమితమైన వారు కూడా ఉన్నారు. ఇట్లాంటి క్రమంలో ముఖ్యమైనటువంటి నియోజకవర్గంగా అది ఉంటుంది. ఇచ్ఛాపురం. ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ కూడా కంచుకోటగా ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో ఈసారి అక్కడ ఎవరు గెలవబోతున్నారు అనేది చాలా ఆసక్తికరంగా మారింది. తెలుగుదేశం పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అశోక్ బెందలాం ఆయన ఉన్నారు. అలాగే వైఎస్ఆర్‌సీపీ నుంచి పిరియా విజయ ఆవిడ శ్రీకాకుళం జడ్పీ చైర్పర్సన్‌గా ఉన్నారు. ఇట్లాంటి క్రమంలో రెండు పార్టీల మధ్య నువ్వా నేనా అనే రీతిలో పోటీ నెలకొంది. ఇక్కడ విజయ అవకాశాలు ఎవరికి ఉన్నాయి అంటే గనక ఖచ్చితంగా టక్కుని చెప్పేది తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అశోక్ గెలుస్తారు అని. ఎందుకనంటే ఆ నియోజకవర్గంలో 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి అనుభవం ఉన్న వ్యక్తి అశోక్. అలాగే అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలతో మమేకమై ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ అధికారంలో ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, ఎమ్మెల్యేగా ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు గానీ, అభివృద్ధి కార్యక్రమాలు గానీ ఆయన్ను గెలిపించి తీరుతాయి అనేది ఎక్కువగా వినిపిస్తుంది. ఇలాంటి క్రమంలో ఎలాగైనా సరే మనం గెలిచి తీరాలి అనే ఆశాభావంతో వైఎస్ఆర్‌సీపీ అడుగులు వేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పుడున్నటువంటి బరిలో ఉన్న విజయ ఆవిడెవరు అనేది ఒకసారి మనం తెలుసుకుందాం. గతంలో 2009లో టీడీపీ తరపున పోటీ చేసి విజయం సాధించినటువంటి పిరియా సాయిరాజ్ ఆయన సతీమణే ఈ పిరియ విజయ. ఇట్లాంటి క్రమంలో వారు తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్‌సీపీలోకి చేరారు. ఇటువంటి క్రమంలో శ్రీకాకుళం జడ్పీ చైర్పర్సన్‌గా ఆవిడ ఉన్నారు. కానీ ఇద్దరిని ఒకసారి కంపేర్ చేస్తే ఎవరికి విజయ అవకాశాలు ఉండొచ్చు అంటే గనక ఆ నియోజకవర్గంలో వినిపించేది అశోక్ పేరు. తెలుగుదేశం పార్టీకి అదొక కంచుకోటగా ఉంది. ఎప్పటినుంచో ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతుంది. ఇట్లాంటి క్రమంలో ఎలాగైనా సరే ఒక మహిళా అభ్యర్థిని నిలబెడితే ఈసారి మనం ఆ నియోజకవర్గాన్ని కైవసం చేసుకోవచ్చు అనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు మహిళా అభ్యర్థికి అవకాశం కల్పించారు. ఇక్కడ అశోక్కి బాగా కలిసొచ్చే అంశం ఏంటంటే ఆ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్‌సీపీ నుంచి ఇప్పుడు బరిలో ఉన్నటువంటి ఫ్యామిలీ సీనియర్లను పక్కన పెట్టారు. అంటే కోఆర్డినేషన్తో పని చేసుకుని ముందుకు వెళ్ళటంలో ఫెయిల్ అయ్యారు అనేది బాగా ఒక మార్క్ పడిపోయింది. ఇట్లాంటి సందర్భంలో ఆయనకు బాగా పాజిటివ్ అయ్యేది ఇదే. ఎందుకనంటే నియోజకవర్గ ప్రజలతో ఎప్పుడూ కూడా ఆయన సమీపంగా ఉండే వ్యక్తి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అశోక్. ఇట్లాంటి సందర్భంలో ఇచ్ఛాపురం నియోజకవర్గాన్ని చాలా ఛాలెంజ్గా తీసుకున్నారు రెండు పార్టీలు. ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ చాలా ఈజీగా గెలుస్తుంది అనేది టీడీపీ అధినేతలు భావిస్తున్నటువంటి తరుణం. కానీ వైఎస్ఆర్‌సీపీ మనం ఇక్కడ బ్రేక్ చేయాలి, ఆ నియోజకవర్గాన్ని మన ఖాతాలో వేసుకోవాలి అనే యోచనలో వైఎస్ఆర్‌సీపీ వర్గాలు ఆలోచన చేస్తున్నాయి. కానీ అక్కడ ప్రజలు మాత్రం, ఓటర్లు మాత్రం ఖచ్చితంగా మళ్ళీ అశోక్ ఆయనే గెలుస్తారు అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్‌సీపీ నుంచి ప్రచారం మొదలుపెట్టేశారు. ఇంకా అభ్యర్థులను ప్రకటించకముందే ఇచ్ఛాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అశోక్ బెందలాం ఆయన ప్రచారాన్ని కూడా మొదలుపెట్టేశారు. ఎప్పుడూ కూడా ప్రజలతో ఉంటూ ప్రతి చిన్న కార్యక్రమానికి కూడా పిలవగానే నేనున్నానంటూ వెళ్ళే వ్యక్తి అశోక్. ఇట్లాంటి సందర్భంలో ఆయన మీద కూడా కొన్ని విమర్శలు, ఆరోపణలు ఉన్నాయి. అంటే ఒక వర్గానికి సంబంధించినటువంటి పీపుల్తోనే ఆయన ఎక్కువగా ఉంటారు. బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన, మత్స్యకారి కుటుంబాన్ని నుంచి వచ్చినటువంటి వ్యక్తి.
వాస్తవానికి పొలిటికల్‌గా అంతంత మాత్రమే ఆ ఫ్యామిలీ చూస్తే. కానీ వైఎస్ఆర్‌సీపీ నుంచి వచ్చినటువంటి విజయ ఆవిడ చూస్తే పొలిటికల్‌గా బ్యాక్‌గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీయే. కానీ కార్యకర్తలను గానీ, అనుచరులను గానీ కలుపుకొని ముందుకు వెళ్ళడంలో వారు కొంత వెనకబడిపోయారు అనేది కూడా వినిపిస్తుంది. ఇట్లాంటి క్రమంలో ఇచ్చాపురం నియోజకవర్గం చాలా కీలకమైనదిగా భావిస్తుంది 2 పార్టీల అధినేతలు. అశోక్ మాత్రం నేనే గెలుస్తానని చెప్పి ఆయన చాలా ధీమాగా ఉన్నారు. ఈసారి ఖచ్చితంగా మేము చేసినటువంటి సేవా కార్యక్రమాలు, అలాగే జడ్పీ చైర్పర్సన్‌గా నేను చేసినటువంటి సేవా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలే నన్ను గెలిపిస్తాయని ఆవిడ ధీమాలో ఉన్నారు. మొత్తానికి చూడాలి, చాలా ఇంట్రెస్టింగ్‌గా మారబోతుంది ఈ నియోజకవర్గంలో. కానీ ఎక్కువగా వినిపించేది 80% ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అశోక్ బెందలాం ఆయనే గెలుస్తారు అనేది అక్కడ వినిపిస్తున్నటువంటి మాట.